నేను మీకు చికెన్ రెసిపీ చూపిస్తా. ఫస్ట్ మేము 1 kg చికెన్ తీసుకోవాలి. అది మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ కారం, ఇంకా 2 స్పూన్ ధనియా పౌడర్. ఇంకా దాని తర్వాత ఆనియన్స్ 2 మీడియం సైజ్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 3 మిర్చీస్ కట్ చేసుకోవాలి, మిరపకాయలు, ఇంకా కొద్ది కొత్తిమీర. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి మనం. ఇంకా పెరుగు పెట్టుకోవాలి. ఇప్పుడు మేము దీంట్లో ఫస్ట్ ఏమేమి యాడ్ చేస్తాం మ్యారినేట్ కోసం అది చెప్తా. మనం ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. 2 స్పూన్స్ తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్. తర్వాత మేము మసాలాలు పెట్టినాం చూడండి, అది అన్నీ దాంట్లో వేసేసేయాలి మ్యారినేట్ కోసం. పసుపు, కారపొడి, ధనియా పౌడర్, ఇంకా సాల్ట్. ఇంకా కారపొడి మీరు మీ ఇష్టంగా కూడా వేయచ్చు. ఎవరికి ఎక్కువ కారం ఇష్టం వాళ్ళు ఇంకా 1 స్పూన్ ఎక్కువ చేయొచ్చు. ఎవరికి తక్కువ ఇష్టం 1 స్పూన్ తక్కువ వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎందుకు అంటే మనకి స్మెల్ మంచిగా వస్తాయి. మనం ఆయిల్లో వేసేటప్పుడు ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తాయి. దాని తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు నేను దీంట్లో 3 స్పూన్స్ వేస్తున్నా గ్రేవీ కోసం. మంచి ఇట్లా థిక్ గ్రేవీ వస్తాయి పెరుగు వేస్తే. మరి ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ కూడా వేసుకోవద్దు. మంచిగా మిక్స్ చేసుకోవాలి అవి అన్నీ. ఇంకా మనం లెగ్ పీసెస్ ఉంటాయి చూడండి, అది కట్ చేసుకోవాలి. అయితే మనం మసాలాలన్నీ మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఆ కట్ చేసిన ఉంది చూడండి, దాంట్లో కొన్ని మసాలా ఇట్లా లోపల ఇట్లా వేసేసుకోవాలి. మనం అది ఉడికేటప్పుడు చికెన్ వాటర్లో ఇట్లా మంచిగా ఇట్లా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మేము ఇవి అన్నీ కట్ చేసి పెట్టినాం చూడండి, అది ఆనియన్స్, ఇంకా 2 టమాటోస్ ఉన్నాయి మీడియం సైజ్, అది కట్ చేసి చిన్న. ఇంకా అవి కొత్తిమీర మీకు చెప్పిన చూడండి. ఇంకా ఇది మసాలా స్టార్, 2 ఇలాచీ, ఇంకా కొద్ది పెప్పర్, ఒక 15 పీసెస్ చాలు. ఇంకా దాని తర్వాత చెక్క తీసుకున్నాం, చిన్నది చాలు, 2 పీస్లో నేను చేసిన. ఇంకా ఇవి ఆకులు, 3 ఆకు తీసుకోండి, 2 చిన్నది, 1 పెద్దది తీసుకున్నా. ఇంకా లవంగాలు కూడా తీసుకున్నా, ఒక 4 లవంగాలు. ఇప్పుడు మేము ఒక కడాయి తీసుకున్నాం. ఇప్పుడు కడాయిలో 3 ఇది ఉంది చూడండి, ఈ స్పూన్లో పెద్ద స్పూన్లో 2 వేసుకోవాలి. మీ దగ్గర చిన్న టేబుల్ స్పూన్స్ ఉంటే 3 వేసుకోండి. ఇంకా ఆయిల్ ఎందుకు నేను అంత వేసిన అంటే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్గా వస్తుంది నాన్ వెజ్. ఇప్పుడు మేము ఇవి అన్నీ చెక్క, ఈ ఇలాచీ, ఇవి అన్నీ ఇప్పుడు ఆయిల్ వేడి అవుతుంది. ఆయిల్ వేడి అయినప్పుడు ఇవి అన్నీ వేసేసేయాలి. వేసి ఇప్పుడు దాంట్లో నేను ఆనియన్స్ కట్ చేసిన, మిర్చీస్ కట్ చేసిన ఉంది చూడండి, అవి కూడా నేను వేసేసిన ఆయిల్లో. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఫ్లేమ్ కూడా హైలో పెట్టేసిన. కొంచెం బ్రౌన్ చేసుకోవాలి ఆనియన్స్ని మనం. ఇప్పుడు ఇది బ్రౌన్ అయినాక నేను మీకు చూపిస్తా. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చెప్తా మీకు నేను. మూత మనం మీద పెట్టుకోవడం అవసరం లేదు, అది కొంచెం ఓపెన్గా ఉండని. ఇప్పుడు ఇంకా నేను హై నుంచి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన, నేను లో కాకుండా మీడియంలో పెట్టేసిన. ఇంకా మీరు ఈ చికెన్ గ్రేవీ కుక్కర్లో కూడా చేయొచ్చు. కుక్కర్లో చేస్తే 4 విజిల్ వేయాలి. ఇంకా కడాయిలో నేను ఈరోజు చేస్తున్నా. ఇంకా కడాయిలో చేస్తే కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ మంచిగా ఉంటాయి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ చూడండి కొద్ది బ్రౌన్ అయింది. బ్రౌన్ అయినాక నేను దాంట్లో పసుపు వేసిన, కొద్ది పసుపు వేసేసిన. ఇప్పుడు ఇది ఫ్రై కానీ ఇంకా కొంచెం, ఇంకా నేను టమాటోస్ కూడా వేసేసిన దాంట్లో. ఇప్పుడు మనం దీన్ని కలిపేస్తాం. ఇప్పుడు కొద్ది సాల్ట్ వేసి కలిపేసేయాలి. ఇవి నేను ఫ్లేమ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసిన. మనం కలుపుకోవాలి మంచిగా. ఇంకా ఎవరికి టమాటోస్ ఇష్టం లేదు చికెన్లో, వాళ్ళు టమాటోస్ కూడా స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మేము పెరుగు ఆల్రెడీ వేసినాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. ఇంకా గ్రేవీ కావాలంటే టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం సేపు వెయిట్ చేసుకోవాలి. ఒక 5 minutes వెయిట్ చేసుకోవాలి. ఆ టమాటోస్ కొంచెం ఉడకాలి. ఇప్పుడు మేము 5 minutes అయినాక చూసినప్పుడు టమాటోస్ దాంట్లో ఉడికింది. ఇంకా మన టమాటోస్ మీకు కొంచెం అలాగ అనిపిస్తే పీసెస్ కూడా స్పూన్తో హెల్ప్తో సహా మీరు టమాటో స్మాష్ చేయొచ్చు. అలా స్మాష్ చేసేసేయండి. స్మాష్ చేసి ఇంకొక 2 minutes పెట్టుకోండి. 2 minutes ఆయిల్ అంతా పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చేస్తే టమాటోస్ ఆనియన్స్ ఉడికినట్టు. ఈ ప్రాసెస్ కొంచెం సేపు పడుతుంది. ఓకే, టమాటో ఆనియన్స్ ఉడికే ప్రాసెస్ ఉంటే చూడండి, అది కొంచెం సేపు పడుతుంది. ఒక 15-20 minutes అయినా 15 minutes అయినా మ్యాక్సిమం పడతాయి. ఎందుకంటే అదే గ్రేవీ యాక్చువల్ ఇంపార్టెంట్ ఒక చికెన్ కర్రీలో. ఇప్పుడు మనం చికెన్ వేసేసినాం, మ్యారినేట్ చేసి పెట్టినాం చూడండి, అది మనం దాంట్లో వేసి దాన్ని కలిపి పెట్టేస్తాం. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి. అది నేను మీకు చూపిస్తా. అది నేను హై ఫ్లేమ్లో, అది దాంట్లో ఉండే వాటర్ అవి అన్నీ బయటికి వస్తుంది. ఇంకా మేము ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టినాం చూడండి, దాంట్లో మనం ఏంటంటే కొంచెం గ్రేవీ ఉండిపోతుంది కదా, దాంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ వేసేస్తాం. ఆ గ్రేవీ కూడా వేస్ట్ కాకుండా ఉండాలి అది, అందుకే దాంట్లో వాటర్ వేసి పెడతాం. ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ బయటికి వచ్చినాకనే మనం ఈ వాటర్ని దాంట్లో వేయాలి. అది అప్పుడు ఒక 5 minutes అది ఉడకనిస్తాం దాంట్లో. చూడండి, దాంట్లో వాటర్ స్లోగా ఇలా వచ్చేస్తుంది. ఈ టైంలో మనం చికెన్ మసాలా పౌడర్ వేయాలి. నేను దీంట్లో 3 tablespoons వేసిన చికెన్ మసాలా పౌడర్. నా దగ్గర ఈ స్పూన్ ఉంది చూడండి, ఈ స్పూన్ మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే కూడా మీ దగ్గర వేరే స్పూన్స్ కూడా ఉంటే ఆ స్పూన్స్తోని కూడా మీరు వేయచ్చు. 3 tablespoons వేసిన. ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేసి ఇంకా ఒక 5 minutes నేను అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. నేను మసాలా అన్నీ చికెన్లో మంచిగా మిక్స్ అయిపోతుంది. ఈ టైంలో మనం స్లో కూడా పెట్టద్దు, హై కూడా పెట్టద్దు, ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి. ఇప్పుడు నేను దీంట్లో చికెన్లో నేను అప్పుడు 1 glass వాటర్ పెట్టిన చూడండి, అది నేను దాంట్లో వేసేస్తాను. నేను వేసి ఒకసారి మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసినాక
మిక్స్ చేసినాక అంతే, ఇంకా ఏం ప్రాసెస్ లేదండి. దాన్ని మూత పెట్టేసేయాలి అంతే. ఇంకా ఇది ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి. చూసినాక మళ్ళీ ఒక్కసారి మళ్ళీ కలపండి, ఎందుకంటే కింద ఒక్కొక్కసారి అతుక్కుపోతాయి. అయితే మనం దాన్ని మూత ఒక 10 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్లో అయినా ఇలా తీసి మనం మిక్స్ చేసి పెట్టాలి. ఇంకా మీకు అనిపిస్తే సాల్ట్ తక్కువ ఉంది, లేకపోతే కారపొడి ఎక్కువ ఉన్నదో తక్కువ ఉందో అది అప్పుడు మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనం చికెన్ ఉడికిందా లేదా దాన్ని ఒక్కసారి స్పూన్తో సహా మనం ఒక్కసారి దాన్ని కట్ చేసి చూసుకోవాలి. ఈజీగా కట్ అవుతుందంటే చికెన్ అయినట్టు. అయితే ఇప్పుడు నాది ఇక్కడ చికెన్ అయిపోయింది ప్రాసెస్ మొత్తం. ఇంకా లాస్ట్లో నేను మీకు ఇంకొకటి చెప్తా, మీ దగ్గర కస్తూరి మేతి అలా ఉంటే అవి కూడా మీద వేసుకోండి. ఇవి అన్నీ లాస్ట్ ప్రాసెస్లో వేయాలి. ఇంకా మీకు ఎక్కడైనా టేస్ట్ కూడా మీకు అనిపిస్తుంది ఎక్కువ అంటే తక్కువ ఉన్నది, ఏదో మసాలా తక్కువ ఉంది అట్లా అనిపిస్తే మీరు జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసి కలిపి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే చాలు. ఇంకా ఒక టిప్స్ మీకు చెప్తా, చికెన్ గ్రేవీ అయినప్పుడు లాస్ట్ ఎప్పుడు మనం ఫ్లేమ్ని బంద్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఆయిల్ అంతా పైకి వచ్చినాక ఆ చికెన్ గ్రేవీలో టేస్ట్ ఉంటుంది. ఈవెన్ మీరు సెపరేట్ చికెన్ పీసెస్ కూడా తింటే మీకు చికెన్లో ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా మనం కొత్తిమీర కట్ చేసి పెట్టిన